వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం మనమైతే హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉన్న లెగ్ డాట్ డిజైనర్ స్టూడియోస్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ అవుతుంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి బోడుప్పల్లో ఉంది. మరి ఇక్కడ వచ్చేసి లోపల ఎంటర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి చూసుకుంటే మాత్రం చాలా వెరైటీ ఆఫ్ డిజైనర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ముందుగా మాట్లాడుకుంటే బ్రైడల్ వేర్, అలాగే మనకి గ్రూమ్ వేర్, అలాగే కాంబో సెట్స్, ఇలాంటివి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిజైనర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మరి ఇంకా ఏమేమి వెరైటీస్ డిజైనర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, స్పెషాలిటీ ఏంటి అనేది అయితే వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రజెంట్ అయితే మనము ఇక్కడికైతే వచ్చేసాం కదా. నాకైతే చాలా ఎక్సైట్గా ఉంది. అలాగే ఇక్కడ చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ డిజైన్స్తో అయితే మనకు ఫ్రాక్స్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ. చూడండి ఎంత బాగుందో, క్లాత్తో సహా షైనింగ్ క్లాత్. చాలా బాగుంది. ఇక బ్లాక్ అంటే చెప్పలేం, మరి ప్రతి ఒక్క లేడీస్కి బ్లాక్ అంటే ఫేవరెట్ కలర్. ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. ఇవన్నీ ఫ్రాక్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే తీసుకోవాలనిపిస్తుంది. తనతో కూడా మాట్లాడి అసలు కాస్ట్ ఎలా ఉంది, డిజైనింగ్ ఎంత టైం పడుతుంది, కస్టమర్స్ ఎలా ఉంటారు అనే విషయాలు అయితే డైరెక్ట్గా దివ్య గారితో మాట్లాడి తెలుసుకుందాం. మరి మనకైతే జ్యువెలరీ కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి నాకైతే. మరి డీటెయిల్గా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కటి చూపించుకుంటూ అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు దివ్య గారు. మేడం, ఇది ఒక్కసారి నాకు డిఫరెంట్గా కనిపించింది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా అండి, ఇది యాక్చువల్గా మనకి ఈ ఎమరల్స్ అండ్ ఇవన్నీ మనకు జడుకుందని ఇది. ఈ హారం ఏంటంటే రాయల్గా కనిపిస్తుంది. మనం ఏదైనా ఇన్ బిట్వీన్ ఉంటుంది కదా శారీ, అంటే కొంచెం సింపుల్ అండ్ ఎలిగెంట్గా కనిపించే శారీస్ ఉంటాయి కొన్ని, అంటే ఉందాగా కనిపించాలనే శారీస్, అలాగని గాడిగా ఉండవు. అలాంటి వాటికి ఈ ఐటమ్ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ఒక్క నగ వేసుకున్నా కూడా ఆ హుందాతనం అనేది చాలా ఒక్కటేస్తే సరిపోతుంది. అలాంటి ఐటమ్ ఇది అంటే కొంచెం రాయల్ లుక్ తీసుకొచ్చేలాగా అనమాట. ఇవి అలాంటి వాటికి బాగుంటాయి అని కూడా సజెస్ట్ చేస్తాం. లేదు అంటే ఇలాంటి ఇది నచ్చింది ఎవరికైనా అంటే దీనికి ఎలాంటి శారీస్ బాగుంటాయి అనేది కూడా మా దగ్గర శారీస్ కూడా ఉంటాయి. అలా కూడా శారీస్ కూడా సజెస్ట్ చేస్తాం. ఓకే, అంటే మీ దగ్గరకు వస్తే శారీతో పాటు జ్యువెలరీ కూడా తీసుకెళ్ళాలన్నమాట. ఓకే, ఇంకొక ట్రై చేద్దాము. ఇది అంటే ఇప్పుడు చాలా మంది ఇట్లా 3 స్టెప్స్ ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది. దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది 3 స్టెప్ హారం అండి. ఇది మనకు వచ్చేసి స్టోన్. ఈ స్టోన్ వచ్చింది కదా, ఇదేంటంటే మనకి లైట్ కలర్ అవుట్ఫిట్స్కి చాలా బాగుంటాయి. అంటే శారీ కానీ హాఫ్ శారీ కానీ కొంచెం హెవీ వాటికే బాగుంటాయి ఇవి. ఈ స్టోన్ వచ్చింది కాబట్టి కొంచెం ఎలిగెంట్, అంటే రిసెప్షన్స్కి కానీ ఇలాంటి అకేషన్స్కి మనం యూజ్ చేసే డ్రెస్సెస్ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, వాటికి బాగుంటాయి ఇవి. ఈ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మా లెగ్దాలో మేము ఇది దేనికి ఏ అవుట్ఫిట్కి ఎలా బాగుంటుందని మేమే సజెస్ట్ చేస్తాం. కస్టమర్కి అడ్వాంటేజ్ ఏంటంటే బయట తీసుకుంటే వాళ్ళకు అంటే చెప్పే వాళ్ళు ఉండరు. వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు. సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళ అవుట్ఫిట్కి సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సమ్ టైమ్స్ అవైలబిలిటీ చూసి తీసుకుంటారు. కానీ మన దగ్గర ఐటమ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మన అవుట్ఫిట్స్ ఏవైతే చేస్తామో ఆ క్లారిటీతో మనం తీసుకొచ్చేప్పుడే ఏ ఐటమ్ దేనికి బాగుంటుంది అండ్ ఇలాంటి అంటే రిసెప్షన్ వాటికి ఎలా బాగుంటుంది, ఓన్లీ అంటే కోంబోస్ ఉంటాయి బర్త్డే పార్టీస్కి, దానికైతే మనకి ఇది బాగుంటుంది చూడండి. బర్త్డేస్కి అయితే ఇలా బాగుంటుంది. అంటే సింగిల్ అంటే హాఫ్ శారీ లాంటివి ఉండి హెవీగా ఉండి ఓన్లీ చోకర్, ఇది చోకర్ సెట్. అది కూడా మనకి ఇక్కడ కుందన్ ప్లస్ స్టోన్ వర్క్ ఇలా వచ్చిందనమాట. ఇలాంటి ఐటమ్ ఏంటంటే కొన్ని అవుట్ఫిట్స్కి బాగుంటాయి. అంటే యూజువల్గా బర్త్డేస్, రిసెప్షన్స్కి ఇలాంటి వాటికి మనకి ఇలాంటి ఐటమ్స్ బాగుంటాయి. వాటికి మనం సజెస్ట్ చేస్తాం అనమాట. వాళ్ళకి ఏంటంటే క్లయింట్కి ఈజీ అవుతుంది. ఇది కవర్ అవుతుంది. కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు దాని గురించి. కొంతమందికి ఈ క్లియర్ ఐడియా ఉంటుంది, వాళ్ళతో ప్రాబ్లం ఏం రాదు. బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు, కావాలి, అందరికీ నెసెసరీ. బట్ వాళ్ళకి ఐడియా లేకుండా అంటే నాలెడ్జ్ లేక లైక్ వేరే షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అవైలబుల్ ఉన్న తీసేసుకుంటాం. అవేంటంటే మన అవుట్ఫిట్స్కి సెట్ అవ్వవు. సమ్ టైమ్స్ మా క్లయింట్సే పోస్ట్ చేసిన పిక్స్లో నేను అది నోటీస్ చేశాను. అరే అవుట్ఫిట్ తనకు బాగా సెట్ అయింది, బట్ జ్యువెలరీ తను వేరేది పెట్టుకుంటే బాగుంటుంది అని చాలాసార్లు అనిపించింది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు కొత్త లెగ్దాలో ఏంటంటే మేము ఈ జ్యువెలరీ కూడా ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం రాదుగా, అవుట్ఫిట్ ఇక్కడే జ్యువెలరీ సెట్ అయింది కూడా మేమే సెట్ చేసి ఇచ్చామనుకోండి. సో ఏ ప్రాబ్లం రాదు, వాళ్ళ అవుట్ఫిట్ బాగుంటుంది.
ఓకే, సో ఇది తీసుకుందామా? ముత్యాలు. యా, ఇది కూడా మహారాణి మహారాజా కైండ్ ఆఫ్ ఐటమ్ అన్నమాట. ఐటమ్. ఓకే. సో ఇది మల్టిపుల్ థ్రెడ్స్ వచ్చాయి చూడండి, పర్ల్స్ ఇవి. సో ఇన్ని సెట్స్ వచ్చాయి కాబట్టి ఇది కూడా సమ్ కాటన్ శారీస్కి కూడా బాగుంటుంది. అంటే రాయల్ లుకింగ్ ఇచ్చే కాటన్ శారీస్ కొంతమంది ప్రిఫర్ చేస్తారు, అంటే హుందతనం కనిపించాలి యాజ్ వెల్ యాజ్ సింప్లిసిటీ కనిపించాలి. సో అట్లాంటి వాటికి ఇది బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ వచ్చాయి. సో ఉమెన్ అయితే అది వేసుకోవచ్చు, ఇలాంటి వెరైటీ మెన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య షేర్వానీస్ అలాంటి వాటి మీదకి ఇది సెపరేట్గా వేసుకోవచ్చు. ఇది ఒకటే వేసుకున్నా కూడా చాలా బాగుంది, రాయల్గా లుక్ వస్తుంది అన్నమాట. ఓకే, సో మీ దగ్గర ఇంకా కలెక్షన్స్. ఓకే, ఇది కూడా కంప్లీట్ ఎమరల్డ్ సెట్ అండి. ఎమరల్డ్స్ మన గ్రీన్ వచ్చాయి అండ్ ఇక్కడంతా వైట్ తో బాగా వచ్చింది హారం. సో ఇది మీడియం హారం. ఇది కూడా శారీస్కి, హాఫ్ శారీస్కి, ఈ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి ఏదైనా బాగుంటుంది. అంటే మెయిన్గా ఈ శారీ టైప్ ఆఫ్ శారీ ఉంటుంది కదా, దేనికి సెట్ అవుతుంది అంటారా? పట్టు మీడియం పట్టుస్కి బాగుంటుంది, లేదంటే ఫ్యాన్సీ పట్టు బాగుంటుంది. సిల్వర్ జెరీస్ వస్తాయి కదా, వాటికి చాలా బాగుంటుంది. అందరూ మిస్పర్సెప్షన్ ఏముంటుందంటే జ్యువెలరీ గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్ పెట్టుకోవాలి అనుకుంటారు, మ్యాచింగ్. బట్ అది ఫాల్స్ అండి. గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్ పెట్టుకుంటే కనిపించదు జ్యువెలరీ. అంటే ఇలా వైట్ కూడా ఉండి ఇలా ఉంటే బాగుంటుంది. బట్ సమ్ టైమ్స్ ఇవి ఎక్కువ గ్రీన్ హైలైట్ అవుతున్నాయి కదా, వీటికి సమ్ పేస్టల్ కలర్స్ కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ కలర్స్. ఓకే, ఇప్పుడు మ్యాచింగ్ ఉంటే ఇదేం ఎలివేట్ అవ్వదు. సో కంప్లీట్ కాకుండా కొంచెం దీనికి సెట్ అయ్యే పేస్టల్ కలర్స్ బాగుంటాయి. ఓకే, అలానే డార్క్ కలర్స్ పైకి బాగుండదు, లైట్ కలర్స్. ఓన్లీ పేస్టల్స్ లైక్ ఆనియన్ పింక్, బేబీ పింక్, ఈ కలర్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఇది బాగుంటుంది. ఓకే, సో ఇయర్ రింగ్స్ ఇవి సపరేట్ అండి. ఓకే, అంటే సపరేట్గా ఇయర్ రింగ్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇయర్ రింగ్స్ అవి పింక్. ఓకే, ఇవి గ్రీన్ కి సెట్ అయ్యేలాగా ఇస్తాం. ఓకే, అండ్ ఇది ఒక డ్రెస్సెస్ పైన కూడా ఇవి సెట్ అవ్వడానికి. ఓకే, ఇది కంప్లీట్ గా కుందన్. ఇది మొత్తం సెట్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ రాయల్ గా ఉంటాయి కదా, సమ్ అంటే మన ట్రెడిషనల్ గా కాకుండా కొంచెం మోడర్నైజ్డ్ ట్రెడిషనల్ ఉంటాయి అవుట్ఫిట్స్, వాటికి ఇవి బాగుంటాయి. మొత్తం పేర్ సెట్ అయిపోతుంది. సెట్ మొత్తం కంప్లీట్ గా. ఇది గోల్డెన్ కదా, గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇచ్చాం. క్రీమ్ కలర్ లాంటి అవుట్ఫిట్స్కి ఈ నగలు బాగుంటాయి. ఓకే, సో ఇది కూడా మనకు చూసుకుంటే ఓల్డెన్ డేస్లో ఉంటాయి కదా, అలా ఉంటాయి. ఐటమ్ యూనిక్ ఉంటుంది, బాగుంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వడ్డాలం కూడా మీ దగ్గర ఉందిగా. ఇది కూడా జ్యువెలరీకి కావాలి అంటే సెట్ చేసి ఇస్తాం. ఇదైతే మనకు సిల్వర్ అలా వస్తుంది కదా, సో దానికి బాగుంటుంది. లైక్ ఇలాంటి శారీస్, దుప్పటాస్ ఉంటాయి, వాటికి సూట్ అయ్యే ఐటమ్ ఇది. అండ్ మీకు ఇది వచ్చేసి టెంపుల్ వర్క్ అండి. ఓకే, సో టెంపుల్ నక్షి వర్క్ అంటారు. సో ఇవేంటంటే కంప్లీట్గా గోల్డెన్ ఆర్నమెంట్స్కి మొత్తం సెట్, టెంపుల్ జ్యువెలరీకి గోల్డెన్ ఆర్నమెంట్ సెట్ అయ్యే అవుట్ఫిట్స్కి బాగుంటుంది. సో జ్యువెలరీ అయితే చాలా నీట్గా ఏ శారీ పైన అయితే సెట్ అయ్యేటట్టు అయితే మీరు కంప్లీట్గా ఇక్కడే సెట్ చేసేసుకున్నారు. సో అలాగే యాక్సెసరీస్ కూడా మీ దగ్గర ఉన్నాయని కూడా విన్నాం, అది కూడా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ అలాగే మనకు యాక్సెసరీస్ కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి. సో వాటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాము ఇప్పుడు ఒకసారి అయితే దివ్య గారితో మాట్లాడి. సో చెప్పండి మేడం. సో యాక్సెసరీస్ కూడా చాలా నీట్గా, చాలా లుక్ చాలా బాగున్నాయి. సో చిన్నపిల్లలు కూడా బుడ్డుగా చాలా బాగా క్యూట్గా ఉన్నాయి. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ యాక్సెసరీస్ వచ్చేసి మనము అబ్బాయిలకి జోది పగిడి అంటాం. సో ఇవేంటంటే మనకి పెళ్లి కొడుకుకు వాడే ఈ తలపాగ అనమాట. సో ఇవేంటంటే మనకి అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే షూస్, దీన్ని జోది అంటాం.
లోఫర్ జూది 2 టైప్స్ ఉంటాయి. ఇదేమో లోఫర్ అండి, ఇదేమో జూది. సో ఇదేంటంటే పెళ్లి కొడుకుకి ధోతి లాంటివి ఉంటే ఇవి సజెస్ట్ చేస్తాం. సో కొంచెం ఇంత వద్దు అనుకున్న వాళ్ళకి లోఫర్ సజెస్ట్. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో కూడా మనకు క్లాత్తో కస్టమైజేషన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే వర్క్ ఇదంతా అవుట్ఫిట్ పైన సేమ్ ఇదే వర్క్ వచ్చింది. క్లాత్ పైన ఇదంతా వర్క్. సో దీని అవుట్ఫిట్ కి సంబంధించి చూపిస్తారు ఒకసారి. ఓకే. సో ఇది ఏంటంటే మనం అవుట్ఫిట్ పైన వచ్చిన వర్కే ఇది కంప్లీట్ గా షూ పైన కూడా చేసి ఇది కస్టమైజ్ చేపిస్తాం అనమాట. ఓకే. సో ఇదే మెటీరియల్ యూస్ చేసి ఇది కూడా క్యాప్స్ కూడా మనము కస్టమైజ్ చేపిస్తాం. అప్పుడు కంప్లీట్ టాప్ టు బాటమ్ పెళ్లి కొడుకు అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది మొత్తం అవుట్ఫిట్. ఓకే. ఇంతకు ముందు షూ చూపించిన దానికి ఇది అవుట్ఫిట్. సో ఇదంతా మనం హెవీగా మగ్గం వర్క్ చేసాము. సో ఇది కస్టమైజ్డ్ అండి కంప్లీట్ గా. సో ఈ వర్క్ అంతా మనం ఇన్ హౌస్ లోనే మనం మగ్గం వర్క్ చేసి ఇది స్టిచ్చింగ్ ఇచ్చేసి అంటే వాళ్ళకి కస్టమైజ్ చేస్తాం. సో దీనికి ఇది పెళ్లి కొడుకుది కాబట్టి దే ఆల్సో నీడ్ షూస్ అండ్ పగిడి. సో ఈ యొక్క అవుట్ఫిట్ మొత్తం పూర్తిగా కావాలంటే ఎన్ని డేస్ టైం పడుతుంది మనకి దాదాపుగా? యూజువల్గా 15 to 30 days. 30 days. ఓకే. సో 1 month ఉంటే మనం ఇది వర్క్ కొంచెం హెవీగా ఉంది కదా. ఓకే. మగ్గం వర్క్ కాబట్టి ఓకే ఇన్ 15 days. అంటే మనకి సీజన్ అన్ సీజన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఉంటుంది. అంటే కొన్నిసార్లు కొన్ని ముహూర్తాలకు చాలా వెడ్డింగ్స్ ఉంటాయి. అవును. సో ఆ టైంలో ఏంటంటే చాలా క్విక్గా చేయలేము, వేరే ఆర్డర్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో అట్లాంటి టైంలో మనం కస్టమైజ్ చేస్తాం. ఓకే. మనకు వచ్చేసి ఇది వెడ్డింగ్ అవుట్ఫిట్ కోంబో అండి. సో ఇది సేమ్ కలర్లో మనకు అమ్మాయి శారీ తీసుకున్నప్పుడు అబ్బాయికి కూడా సేమ్ సిమిలర్ కావాలి అంటే ఇలా కస్టమైజ్ చేస్తామన్నమాట. సో ఇలా హెవీగా వర్క్ చేసి బ్లౌజ్ పైన కూడా కొంచెం హెవీగా వర్క్ చేసి మనకి ఇది మహారాణి దుపట్టా కూడా దీనికి మనకు ఈ మెన్కి ఇవి యాక్సెసరీస్ అవుతాయి, ఉమెన్కి మనకి ఈ దుపట్టా యాక్సెసరీస్ అండి. ఓకే. ఇది దీనికి ఇది దుపట్టా. సో ఇవన్నీ డ్రేప్ చేసిన పిక్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో మీరు చూడొచ్చు ఇది ఎలా ఉంటుంది టోటల్ అవుట్ఫిట్ అనేది. సో ఇది కంప్లీట్గా కోంబో. ఇది లైక్ వాళ్ళకి వాట్ ఎవర్ దే నీడ్ కంప్లీట్గా చేసిస్తాం. ఓకే డన్. సో ఇది కూడా ఇంకో బ్రైడల్ లుక్. సో దీని గురించి కూడా ఒక్కసారి మేడం చెప్తారు. ఓకే. ఇది మనకి కంప్లీట్గా ప్రాపర్ ఎల్లో కలర్ అండి. ఎల్లో అంటే మనకి పసుపు వస్త్రాలు ధరించి పెళ్లి పీటల మీద కూర్చునే సాంప్రదాయం కొన్ని ఫ్యామిలీస్లో ఉంటుంది. సో వాళ్ళ కోసం కంప్లీట్గా బ్రైడల్ లుక్ రావడం కోసం ఈ డిజైన్ చేశాం అనమాట. ఇది కంప్లీట్గా మనకి చాలా మంచి డిజైన్ అంటారు. ఇది 3D లుక్ అండి. 3D అంటే ఇక్కడ లోటస్ చూస్తే మనకి అన్ని బయటకు వచ్చాయి ఇలా. అవును. సో దిస్ ఇస్ కాల్డ్ 3D లుక్. ఓకే. ఇది బ్రైడ్కి కాబట్టి కంప్లీట్గా మనం హెవీగానే చేస్తాం ఇది. అండ్ దీనికి సూట్ అయ్యేలాగా కొంచెం మైల్డ్ కావాలి అంటే ఇలా చేస్తాం, ఇంకా హెవీ కావాలి అంటే హెవీగా కూడా చేస్తాం. బట్ ఇంత హెవీగా అందరు ప్రిఫర్ చేయరు కాబట్టి వాళ్ళ చాయిస్ బట్టి చేస్తాం అనమాట. సో ఇది మనకి బ్లౌజ్ సేమ్ మ్యాచింగ్ వచ్చేసి డోరీ హ్యాంగింగ్స్ ఇచ్చాం. ఓకే. అండ్ దీనికి మనం లేస్ కూడా మంచి ఇది ఇచ్చాం వర్క్. ఓకే. ఓకే. సో ఇలా మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తాము. అంటే కస్టమర్కి ఎలా కావాలి వాళ్ళ చాయిస్ ఏమైనా ఉంది, ఏ విధంగా వర్క్ కావాలి దీనికి మనకు దుపట్టా ఇలా కూడా కావాలి అంటే అది కూడా చేసిస్తాం. ఇలానే వీటికి మ్యాచింగ్ షూస్. ఓకే. మ్యాచింగ్ షూస్. అండ్ ఈ కండవా గోల్డ్ ఇచ్చాం కాబట్టి పగిడి కూడా గోల్డ్ ఇలా ఇచ్చారు. ఓకే డన్. మేడం ఈ డిజైన్ నార్మల్గా కుట్టక ముందు ఓన్లీ క్లాత్ మీద వేశారు. సో ఒక్కసారి దీని గురించి మాకు ఒక్కసారి మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కానీ అవుట్ఫిట్స్ కానీ చేయడానికి చాలా టైం పడుతుంది. మనం మగ్గం వర్క్ చేయడానికి డేస్ ఆఫ్ టైము మనకు పడుతుంది. సో కొంతమంది ఏంటంటే ప్లాన్డ్గా 1 month ముందు వచ్చేస్తారు. బట్ కొంతమంది మాకు ముహూర్తం చాలా అంటే దగ్గరలో ఉంది, మాకు ఎక్కువ టైం లేదు, సడన్గా ఫిక్స్ అయిపోయింది అంటారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే డిసప్పాయింట్ చేయకుండా మా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు ఇది చూస్తే ఇది కొత్త డిజైన్ అండి, కాన్సెప్ట్ ద్వారపాలకులు. సో ఈ కాన్సెప్ట్ ఇది డిజైన్ చేసాం ఇక్కడ, రైట్. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ ఇలా వస్తుంది.
సో మెనీకి ఇలా వస్తుంది. సో ఇది ఏంటంటే కంప్లీట్గా మనం ఫ్యాబ్రిక్ పైన మనకు ఫ్రంట్ బ్యాక్ అన్ని మార్కింగ్ చేసుకొని ప్రాపర్గా డిజైన్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి బ్యాక్, ఇది బ్యాక్. ఓకే. సో బ్యాక్ షేర్వానికి ఇది వస్తుంది అనమాట. సో ఇది ఫ్రంట్ అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకు టెంపుల్ ఉంది. సో ఈ పార్ట్ వచ్చేసి స్లీవ్స్. ఓకే. సో ఇలా మనకి స్లీవ్ అంతా ఎంబ్రాయిడరీ విత్ బూటీస్ చేసాం అనమాట, 2 స్లీవ్స్. ఓకే. సో ఇలా కూడా మా దగ్గర ఏంటంటే రెడీగా అవైలబుల్ ఉంటాయి. ఇదంతా మనం ప్యూర్ రా సిల్క్ పైన చేసాం. ఓకే. సో ఇలా కూడా మనకి అవైలబుల్ కావాలన్నప్పుడు రెడీగా కొన్ని డిజైన్స్ ఉంటాయి. ఓకే. సో కస్టమైజేషన్ టైం లేనప్పుడు ఇది వెళ్ళిపోతుంది, లేదంటే వాళ్ళు చూడాలి అనుకునే వర్క్ చూసి కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సో అందుకని మా దగ్గర ఇలా కూడా ఉంటాయి. ఓకే. ఓకే. సో చూసారు కదా. సో అర్జెంట్ ఎవరికైనా కావాలన్నా కూడా ఇట్లాంటిది అవైలబుల్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో మేడం అలాగే చిన్నపిల్లలది కూడా ఫస్ట్ బర్త్డే అప్పుడు 21st బర్త్డే అప్పుడు కొన్ని డ్రెస్సెస్ కూడా ఉన్నాయని విన్నాము కదా. సో అవి కూడా ఒక్కసారి మీరు చూపిస్తారా మాకు? ఓకే. ఇప్పుడు 21st పిల్లలకైతే డ్రెస్సులు వచ్చేసినాయి. సో చూసారు కదా, డ్రెస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్. సో మేడం ఇది ఎన్ని రోజులు పడుతుంది, మనకి ఎంత కాస్ట్ ఉంటుంది నార్మల్గా? ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, 2 to 3 డేస్లో చేయొచ్చు కావాలంటే. ఓకే. బట్ ఇవేంటంటే మాకు ఎప్పుడైనా ఈ 21st డే బోర్న్ బేబీ ఇవన్నీ రెడీగా ఉంటాయి, స్టాక్లో ఉంటాయి. సో అట్లీస్ట్ మీకు ఒక 5 to 10 వెరైటీస్ ఈజీగా ఉంటాయి. సో దీంట్లో మనం ఇక్కడ చిన్న బూటీ ఇచ్చాం. సో ట్రెడిషనల్ లుక్ అనమాట ఇది. సో పట్టు. సో అలా లుక్ రావడానికి కోసం ఇలా డిజైన్ చేస్తాం. దీంట్లో వెరైటీస్ చూపిస్తాను. ఓకే. ఇది చూడండి, ఇది కొంతమంది అంటే గోల్డే కావాలి, క్రీమే కావాలి అనుకుంటారు కదా, వాళ్ళకి ఇది క్యూట్గా ఉంటుంది. సో దీనిపైన ఏంటంటే శంకు చక్రం ఇది నామం ఉంటుంది కదా, ఇది డిజైన్ చేస్తాం అనమాట. ఓకే. ఇది 1 more చిన్న బూటీ. ఓకే. సో ఇది మన గద అండ్ ఇక్కడ నెమలి పింఛం. సో ఇది. సో నెక్స్ట్ ఇది బ్రైట్ షేడ్స్ కావాలనుకున్న వాళ్ళకి చిన్న ఆరో ఇచ్చాను ఇక్కడ, ఒక బాణం. బాణం. ఓకే. ఇది ఇచ్చేసి డిజైన్ చేసి. సో ఇలా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే ఇవి మాత్రం రెడీగా ఉంటాయి మీ దగ్గర 21st బర్త్డే? చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాను. ఓకే. సో ఇది చూడండి, టిష్యూలో కంప్లీట్ గా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఇక్కడ చిన్న ఎలిఫెంట్, బేబీ ఎలిఫెంట్, క్యూట్ గా. సో చూసారు కదా, 21st బర్త్డేకి మాత్రం పిల్లలకి ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ 2 to 3 డేస్లో కూడా మీకు కావాలన్నా కూడా ఈజీగా వచ్చేస్తాయి మీకు. 21 డేస్కి ఇది కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో ఇంకా సింపుల్ గా వితౌట్ వర్క్ అంటే మనకు పట్టు పంచాలు ఇలా కూడా కొంచెం మంది ఇష్టపడతారు. అవును. సో దీంట్లో కూడా చాలా వెరైటీస్ కలర్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఇది ఒకటి మనకు టిష్యూలో ఇంకొకటి చిన్న బూటీ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఓకే. సో ఇది కూడా మనకి క్యూట్గా కనిపిస్తుంది మనకి. సో చిన్నపిల్లలు అంటేనే క్యూట్గా ఉంటాయి మనకి, ఏ విధంగా వేసినా కూడా బాగుంటాయి. సో 21 డేస్ మనమైతే చాలా క్లారిటీగా అయితే మనకు చూపించడం జరిగింది. అలాగే ఫస్ట్ బర్త్డేకి కూడా కొన్ని వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, అవి కూడా ఒక 2-3 చూసేద్దాం త్వరగా. ఓకే. ఇక 1 ఇయర్కి కూడా చాలా మంది బర్త్డేస్ చేసుకుంటారు కాబట్టి, పిల్లలకి బర్త్డేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఇక్కడ డిఫరెంట్ డిజైనింగ్తో అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి మనకి. సో అవి కూడా ఇప్పుడు డైరెక్ట్గా అడిగి డీటెయిల్గా తెలుసుకుందాము. మేడం ఇందులో కూడా 3 టైప్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. సో అవి కూడా ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే బర్త్డే బాయ్కి అండి. బర్త్డే బాయ్కి మెయిన్లీ మనం 3 టైప్స్, వెస్ట్రన్, ట్రెడిషనల్, ఇండో వెస్ట్రన్, 3 టైప్స్ ఉంటాయి. సో ఇదేంటంటే వెస్ట్రన్ కావాలనుకున్న వాళ్ళకి మనకి బ్లేజర్, షర్ట్, ఈ మోడల్, దీనికి టై కూడా వచ్చింది చూడండి. సో ఇది లోపల మనకి ప్యాంట్ ఉంటుంది సేమ్ ఇదే కలర్. ఓకే. ఓకే. సో దీంట్లో వేస్కోట్ మోడల్. సో ఇవి వచ్చేసి మనకి వెస్ట్రన్లో అవైలబుల్ ఉంటాయి. దీనిపైన వర్క్ కావాలన్నా కస్టమైజ్ చేస్తాం. 1 more ఏంటంటే ట్రెడిషనల్ కావాలనుకుంటాం. ఓకే. ఈ ట్రెడిషనల్లో ఏంటంటే ఎంబ్రాయిడరీ కూడా వైడ్ వెరైటీస్ ఉంటాయి. ఇది ఓకే, మొత్తం 3. ఓకే, డన్. సో
మనం నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళామంటే ఇది వెల్వెట్ అండి. ఓ ఇది సెమీ ట్రెడిషనల్ ఉంటుంది. సో ఇది బాగా ఇది జోధ్పురి అంటారు. సో జోధ్పురిలో మళ్ళీ ఇది యాప్లిక్ వర్క్. సో డీర్ వచ్చేసి యాప్లిక్ వర్క్ వచ్చింది. ఇదేమో మన సన్షైన్ రేస్ అన్నమాట. సో బ్లాక్ అండ్ మెరూన్ కలర్స్ కావాలంటే కస్టమైజ్ చేస్తారు. ఇది డీర్ వచ్చింది రెండు సింపుల్గా. సో దీంట్లో ఏంటంటే ఏ కలర్ ఏ డిజైన్ అయినా కూడా కస్టమైజ్. సో వాళ్ళకి ఈ డిజైన్లో ఈ కలర్ కావాలన్నా కూడా చేస్తారు. అట్లా కూడా చేస్తారు. బట్ టైం ఇవ్వాలి. రైట్. అంటే వీటికి కొంచెం టైం పడుతుంది అంటారా? టైం ఇవ్వాలి, కస్టమైజేషన్కి టైం పడుతుంది. ఇవైతే రెడీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఇవన్నీ సేల్కే ఉన్నాయి. ఓకే. సో బాబు చూస్తాం కదా, ఒకసారి పాపది కూడా చూస్తే బాగుంటుంది. ఓకే. సో మరి 1 year బాబుకి అయితే మనము డ్రెస్సెస్ 3 different types ఆఫ్ డ్రెస్సెస్ కూడా చూసాము. సో ఇక లేడీస్కి అయితే చెప్పని అవసరం లేదు, చిన్న పాపలకి క్యూట్గా ఉంటాయి కదా. సో ఇప్పుడైతే క్యూట్గా కనిపిస్తున్నాయి రాగానే ఫస్ట్. సో మళ్ళీ చిన్నప్పుడు వేసుకోవాలని అనిపిస్తుంది నాకైతే, కానీ మనం పోలేం కదా చిన్నప్పటికి మళ్ళీ. సో ఇవైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మనకు రెడీగా ఉన్నారు దివ్య గారు. సో ఇవన్నీ ఒక్కసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. ఇది వచ్చేసి మనకి ఏంజిల్ లాగా కనిపించాలి వాళ్ళ పిల్లలు అనుకుంటారు కదా అందరూ. అవును. సో అలా కనిపించడానికి ఫస్ట్ ఇయర్ బేబీ డ్రెస్ కోసం ఇది ఫర్ డ్రెస్ అనమాట. సో ఈ క్లాత్ పర్ల్స్ కూడా ఇచ్చాం. ఫర్ అండి. ఓకే. ఇది చాలా బౌన్సీగా ఫర్ స్మూత్ టెక్స్చర్ ఉంటుంది. సో దే విల్ ఆల్సో లైక్. ఓకే. సో ఇది లేయర్స్గా ఉందన్నమాట. we have 4 layers దీనికి. ఓకే డన్. అండ్ సో నెక్స్ట్ ఇది ఫాయిల్ అన్నమాట. ఓకే. ఇది ఫాయిల్ గౌన్. ఇవి 3D కట్అవుట్స్ అన్నమాట. సో యాప్లిక్స్ ఇవి యాప్లిక్ వర్క్ చేసేసి ఇది షోల్డర్ దుపట్టా. ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి లైక్ షాట్. ప్రెసెంట్ ఇది ట్రెండింగా? ఓకే. వన్ మోర్ అండి. వావ్. ఇది ఫ్లవర్ బటర్ఫ్లై మస్తు క్యూట్గా ఉంది. ఇది బాల్ గౌన్. ఓకే. సో దీంట్లో మనకి ఏంటంటే బటర్ఫ్లై అండ్ ఫ్లవర్ అండి. ఇందులో కలర్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి, కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇది ఒక వైర్ అండి, వైర్ గౌన్. ఓకే. సో ఇది కూడా మనకు ట్రెండింగ్లో ఉంది. సో ఇవన్నీ కొంచెం యూనిక్గా కనిపించడానికి ఇలా చేసామన్నమాట. ఓకే. ఇది కూడా ఏంజిల్ లాగా కనిపిస్తుంది హైలో. బ్యాక్ వచ్చేసి మనకు వేల్ వస్తుంది అన్నమాట. అంటే నడుస్తుంటే అలా బాగుంటుంది. ఇవేంటంటే సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళ కోసం ఓకే ఇలా నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్న ఫంక్షన్స్కి కూడా. ఓకే. బర్త్డేస్కి కూడా కొంతమంది ఇలా ప్రిఫర్ చేస్తారు. ఇది వచ్చేసి లోటస్ డ్రెస్ అన్నమాట. దీనికి మనకి ఇట్లా లేయర్స్ వస్తుంది. బ్యాక్ ఇలా వచ్చింది. సో ఫ్రంట్ లోటస్ లాగా వచ్చింది. దీనికి వర్క్ క్యూట్ అవుట్ఫిట్స్ అనేది. ఓకే. సో డార్క్ బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా మెజెంటా ఫ్రంట్ ఇలా బ్యాక్ ఇలా వచ్చింది. ఓకే. సో చూసాం కదా, ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసాము. సో ఇక్కడ వెరైటీస్ లేవు అనే మాట కూడా మనకు రాదు ఇక. సో ప్రతి ఒక్కరికి ఎలా కావాలో ఎలా కస్టమైజ్ చేసుకోవాలో ప్రతి ఒక్కటి జ్యువెలరీ కానుంచి యాక్సెసరీ కానుంచి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. సో చూసాం కదా ఎన్ని వెరైటీస్ చూసాము. ఇక ఎన్ని వెరైటీస్ చూసినాక కొనకుండా అయితే మనం బయటికి వెళ్ళలేము. సో ఇది మన ఇక్కడైతే పరిస్థితి.